కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావును. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా ఏఐ బేబీ అనే ఒక సరదా కథను వినిపించబోతున్నాను. నేను రీసెంట్గా మన కథావాణి కోసమే రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి ఏఐ బేబీ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. భార్య నవీన ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి మొదలుపెట్టాడు ప్రతాప్ గర్భవతులైన స్త్రీల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు అన్న పుస్తకాలను తెప్పించుకొని చదవటం, గూగుల్లో యూట్యూబ్లో ప్రెగ్నెన్సీ కేర్ అని సెర్చ్ చేసి అక్కడి మ్యాటర్ని చదవటం, వీడియోలు చూడటం వంటి పనులు. దాని ప్రకారం భార్యకు బలవర్ధక పదార్థాలు ఇవ్వటం, చెయ్యి పట్టుకొని మరీ వాకింగ్ చేయించటం, మెడికల్ చెకప్లకు తీసుకెళ్లటం వంటివి చేస్తున్నాడు. ఇద్దరూ బెడ్రూమ్లో కూర్చొని పుట్టబోయే పాప గురించి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భార్య నవీన పొట్ట మీద చేయి పెట్టి బేబీ కదలికలను గమనించి మురిసిపోతున్నాడు. పాపో బాబో తెలియదు కనుక కాసేపు పాపను మరి కాసేపు బాబును ఊహించుకొని అంతటితో ఊరుకోకుండా యూట్యూబ్ వీడియోల్లో, ఇన్స్టాగ్రామ్లో ముద్దుగా ఉండే పిల్లల ఫోటోలు వీడియోలు చూసి తన పాప అలాగే ఉంటుందని ఇమేజిన్ చేసుకునేవాడు. అలాంటప్పుడే అస్తమానం మీకు అదే పనా, ఇంకో 2 నెలలు మన పాపాయి వచ్చేదాకా ఆగలేరా అని ముసిముసి నవ్వులు నవ్వేది నవీన. చూస్తుండగానే నవీనకు 9వ నెల కూడా వచ్చింది. ఆమె తండ్రి శ్రీనాథ్ కూతుర్ని డెలివరీకి పుట్టింటికి తీసుకెళ్లటానికి వచ్చాడు. ప్రతాప్కి భార్యను పంపించటం ఏమాత్రం ఇష్టం లేదు. అక్కడ వైద్య సౌకర్యాలు సరిగా ఉండవు అని అనటానికి కూడా అవకాశం లేదు. ఆయన ఉండేది హైదరాబాద్ సిటీలో గనుక. నవీన పురిటికి వెళ్ళినప్పటి నుంచి ప్రతాప్ పిల్లల పోషణ తల్లిదండ్రుల బాధ్యత, న్యూ బోర్న్ బేబీ కేర్ వంటి పుస్తకాలు తెప్పించి ఆ సమాచారంతో ఉన్న వీడియోలు చూడటం మొదలుపెట్టాడు. నవీన కాబోయే మోడర్న్ మామ్ అయితే ప్రతాప్ కాబోయే మోడర్న్ డాడ్ కనుకనే ఇద్దరు సమబాధ్యత తీసుకోబోతున్నారు. ఈ కాలరీతిని బట్టి పిల్లల్ని కనటం పెంచటం తల్లుల బాధ్యత అన్న కాలానికి కాలం చెల్లిపోయింది. మామ్ డాడీల ఇద్దరి రెస్పాన్సిబిలిటీ అన్న రోజులు వచ్చాయి కనుక మమ్మీల కన్నా ఎక్కువగా డాడీలు చాలా ఎగ్జైట్ అవుతూ ఒక చేతిలో బేబీ పౌడర్ మరో చేతిలో డైపరు పట్టుకొని రంగంలోకి దిగిపోతున్నారు. ఆ రోజు ప్రతాప్ మామగారు శ్రీనాథ్ గారు రాత్రి 8 గంటలకు ఫోన్ చేసి, అమ్మాయి నవీన డెలివరీ అయి పండంటి పాప పుట్టిందయ్యా అల్లుడు, ఎంత ముద్దుగా ఉందో పాప, పెయిన్స్ వస్తున్నప్పుడే నీకు ఫోన్ చేశాను కానీ ఎందుకో నువ్వు ఎత్తలేదు, వీడియోలో అన్న పాపను చూపిద్దామంటే శాంతి పడింది చూడకూడదు అంటోంది మీ అత్తగారు అని అన్నాడు. శాంతి లేదు తొక్కలేదు, నేను తెల్లవారుజామున 4 గంటల ఫ్లైట్కి బయలుదేరి వస్తున్నాను, స్వయంగా నేను పాపను చూస్తాను అని మరో మాటకు అవకాశం లేకుండా ఫోన్ పెట్టేశాడు ప్రతాప్. ఇంకా 2 గంటలకు నేను ఇంట్లో నుంచి బయలుదేరాలి, నా ఫస్ట్ బోర్న్ బేబీని చూడబోతున్నాను, ఎలా ఉందో పాప, నా అంశతో పుట్టిన పాప, నా పోలికలే వచ్చుంటాయా, చిన్ని నోరు, చిన్ని పెదాలు, చిన్ని కళ్ళు, బుజ్జి ముక్కుతో ఎంత ముద్దుగా ఉండి ఉంటుందో కదా, అంత చిన్ని బేబీని నేను జాగ్రత్తగా ఎత్తుకోగలనా అని ఆలోచిస్తూ మంచం మీద దిండు కానుకొని పడుకుంటే తనకు తెలియకుండానే తనకు కన్ను మలిగింది ప్రతాప్కు. సిటీలో పేరెన్నిక గన్న ఓ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కారిడార్లో నడుస్తున్నాడు ప్రతాప్. ఎంక్వైరీలో రూమ్ గురించి ఎంక్వైరీ చేసి ఆ దిశగా పెద్ద అడుగులతో రూమ్ ముందు వెళ్ళి నించున్నాడు. 304 రూమ్లో అడుగుపెట్టి, హాయ్ నవీన్, కంగ్రాట్స్ న్యూ మమ్మీ అని భార్యను దగ్గరికి తీసుకొని ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు ప్రతాప్. బుజ్జి గవ్వల్లాంటి కళ్ళను తెరుస్తూ తన వంక పాప ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో చూస్తుందన్న ఊహతో ఉయ్యాల దగ్గరికి వెళ్ళిన ప్రతాప్ ఆశ్చర్యపోయాడు. నక్షత్రాల్లా మిలమిలా మెరుస్తున్న పెద్ద కళ్ళను విప్పార్చి లక్కపిడతలాంటి నోరును విప్పి హాయ్ డాడ్ అంది పాప కాళ్లను చేతులను వేగంగా కదుపుతూ. అదిరిపడ్డాడు ప్రతాప్. వాట్ డాడ్,
ఇప్పుడా నువ్వు నన్ను చూడటానికి వచ్చేది? నాకు నీ మీద చాలా కోపంగా ఉంది డాడ్. డాడ్ అంటే ఎలా ఉండాలి అంది పాప. నిజంగా పాప మాట్లాడుతోందా? నిన్న పుట్టిన పసికందు అప్పుడే నాతో మాట్లాడటం ఏంటి? పైగా తాతకు దగ్గులు నేర్పినట్టు డాడీ ఎలా ఉండాలో నాకు చెప్తుందా అనుకుంటూ సెల్లో ఏదో కాల్ రావటంతో బయటకు వచ్చి నిల్చున్నాడు ప్రతాప్. ఎదురుగా ఉన్న పిడియాట్రిషియన్ కన్సల్టేషన్ రూమ్ నుంచి ఓ 3 ఏళ్ల పాప చిన్ని సూట్ కేసును లాక్కుంటూ బయటికి రావటం కనిపించింది. తన కళ్ళ వెంబడి కన్నీళ్లు కారిపోతున్నాయి. ఏడ్చి ఏడ్చి కళ్ళ కింద చర్మం ఉబ్బుగా తయారైంది. బేబీ, ఎవరు నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ప్రతాప్ ఆ బుజ్జి పాప హైట్ ఎంతుందో అంత కిందికి వంగుతూ. ఐఎమ్ గోయింగ్ టు మై గ్రాండ్ మాస్ హౌస్. ఐ లవ్ మై గ్రాండ్ మా. మా గ్రాండ్ మాకి నేనంటే చాలా ఇష్టం. మా అమ్మ పప్ప ఎప్పుడు నన్ను తిడుతూ ఉంటారు, కానీ మా గ్రాండ్ మా అయితే నన్ను చాలా గారంగా చూసుకుంటుంది. నాకు చాక్లెట్లు బిస్కెట్లు తినటానికి ఇస్తుంది అంది పాప తన పుజ్జి పుజ్జి పెదాలను ముద్దుగా కదిలిస్తూ స్పష్టంగా మాట్లాడుతూ. ప్రతాప్ ఆ పాప భుజం చుట్టూ చెయ్యి వేసి తనను దగ్గరికి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. నేను నిన్ను మీ గ్రాండ్ మా దగ్గరికి తీసుకెళ్తాను, నాతో వస్తావా అంటూ ఊళ్ళో ఉండే తన తల్లిని గుర్తు చేసుకుంటూ అన్నాడు. ఆ వెంటనే తను తన తల్లిని ఎప్పుడూ తన ఇంటికి రమ్మనకుండా, నీ తొలిచోలు బిడ్డను చూస్తారా అన్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన విషయం గుర్తుకొచ్చి పశ్చాత్తాపడిపోయింది ప్రతాప్ మనసు. ఆ పాప మళ్లీ తన బుజ్జి పెదాలను కదుపుతూ, నిజంగా తీసుకెళ్తావా మా గ్రాండ్ మా దగ్గరికి? అయితే ఈ సూట్ కేసు పట్టుకో, పద అంటూ పాప ముందు నడుస్తుండగా తను వెనక నడుస్తూ ఎబోటం చేశాడు ప్రతాప్. ఆ పాపను వాళ్ల గ్రాండ్ మా దగ్గరికి చేర్చి తిరిగి హాస్పిటల్కు వచ్చాడు. నవీన ఉన్న రూమ్ వైపు నడిచాడు. ఉయ్యాల్లో ఉన్న పాపను చేతిలోకి తీసుకుంటుండగా అప్పుడు సడన్గా తెలివి వచ్చింది ప్రతాప్కి. ఏంటి, ఇది కళ? ఇదంతా నిజం కాదా అంటూ కళ్ళు మెలుముకొని చుట్టూ చూశాడు. అది హాస్పిటల్ కాదు, బేబీ అక్కడ లేదు. అది తన ఊళ్ళో తన బెడ్రూమ్లో తన బెడ్ అని తెలిసేసరికి రోజు ఇన్స్టాగ్రామ్లో తను ఏ బేబీని చూసిన దాని ఫలితం ఇది, అవే తన బ్రెయిన్లో తిరుగుతున్నాయి అనుకుంటూ నవ్వుకున్నాడు ప్రతాప్. చకచకా లేచి బ్రీఫ్ కేసులో 2 ప్యాంట్ షర్ట్లు, నైట్ వేరు, ఇన్నర్సు పడేసుకొని ఇంటికి లాక్ చేసి క్యాబ్ బుక్ చేయడానికి జేబులో నుంచి సెల్ ఫోన్ బయటికి తీశాడు. 3rd ఫ్లోర్లోని ఓ రూమ్లో ఉయ్యాలలో పడుకొని ఉన్న పాపను చూశాడు ప్రతాప్. తను పసిగుడ్డుల చిన్న ఆకారంతో ఉంది. చిన్న చిన్న కళ్ళను కొద్దిగా తెరిచి ఎలాంటి భావాలు వ్యక్తంగాని చూపులు చూస్తోంది. దాంతో ఓ అనుమానం వచ్చింది ప్రతాప్కు. తన పక్కనే నిలిచిన మామగారిని ఉద్దేశించి, అంకుల్, ఇది ఇది తను తను నిజంగా నా పాపేనా అని అడిగాడు కంగారు అయోమయం పెనవేసుకున్న మనస్థితితో. ఆ మాటతో అదిరిపడ్డాడు శ్రీనాథ్. ప్రతాప్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అరిచినంత గట్టిగా అన్నాడు. బెడ్ మీద నీరసంగా పడుకొని ఉన్న నవీన సైతం దిగ్గున పైకి లేచి ఒక మోచెయ్యి బెడ్ మీద తాటించి వెన్ను నిలిపి కూర్చుంది ఆశ్చర్యంగా చూస్తూ. నో నో అంకుల్, ఐ మీన్ ఈ బేబీ నిజమైన బేబీనా లేక 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 ఏ బేబీనా? ఎవరన్నా క్రియేట్ చేసి ఇక్కడ పడుకోబట్టలేదు కదా, నకిలీ బేబీ అన్నాడు ప్రతాప్ తడబడే మాటలతో. అది విని హమ్మయ్యా అని తల మళ్ళీ దిండు మీదికి ఆనించి పడుకుంది నవీన. అదే సమయంలో డాక్టర్ ప్రేమలత ఒక హెడ్ నర్సును వెంట తీసుకొని రూమ్కి విజిటింగ్కు వచ్చింది. కేస్ షీట్ చేతిలోకి తీసుకుని, ఎలా ఉన్నావమ్మా నవీనా అని అడిగింది డాక్టర్. నేను బాగానే ఉన్నాను డాక్టర్, కానీ మా ఆయనే బాగలేదు. ఇప్పుడే మా ఫస్ట్ బోర్న్ని ఫస్ట్ టైం చూడటానికి వచ్చారు. చూసి చూడగానే ఈ పాప నిజమేనా, నమ్మొచ్చా, ఏ బేబీ కాదు కదా అని అడుగుతున్నారు. నాకన్నా నాకు కాన్పు చేసిన గైనకాలజిస్ట్ అయిన మీరు సరిగా చెప్పగలరని మిమ్మల్ని అడుగుతున్నాను అంది నవీన.
ఆ మాటలకు చిరునవ్వుతో తల తిప్పి ప్రతాప్ వంక చూసి, ఇన్స్టాలో ఏఐ బేబీ వీడియోస్ బాగా చూస్తారా మీరు అని అడిగింది డాక్టర్ ప్రేమలత. ఆ ప్రశ్నకు ప్రతాప్ ఏమీ సమాధానం చెప్పకముందే తను చెప్పింది నవీన. బాగా చూస్తారు డాక్టర్. నేను ప్రెగ్నెంట్ని అని తెలిసినప్పటి నుంచి ఆయనకి ఇదే పని. చిన్నపిల్లలు చక్కటి లిప్ మూమెంట్స్తో ఎంతో స్పష్టంగా కళ్ళు తిప్పుతూ చక్కటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఒకసారి ఏడుస్తూ మరోసారి నవ్వుతూ, పెద్ద పెద్దవి వయసుకు మించిన మాటలను చేతులు తిప్పుతూ మాట్లాడుతుంటే కళ్ళు విప్పార్చుకొని చూసేవారు. నాకైతే ఏది రియల్ బేబీనో ఏది ఏఐ బేబీనో గుర్తుపట్టడం అంతగా వచ్చేది కాదు. అందంగా డ్యాన్స్ చేస్తున్న పాపను చూసి, ఈ పాప ఎంత బాగా డ్యాన్స్ చేస్తోందో చూడండి, ఈ వయసుకే ఇంత కుదురు, ఇంత పర్ఫెక్షన్ ఎలా సాధ్యం అని అడిగేదాన్ని. నీ మొహం, అది రియల్ బేబీ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా టెక్నాలజీ జ్ఞానంతో తయారు చేసిన ఏఐ బేబీ అని చెప్పేవారు. ఇదిగో ఇక్కడ ఉందిగా ఏఐ అని అంటూ కింద చిన్న చిన్న అక్షరాలతో ఎక్కడో మూలకు ఉన్న ఆ 2 అక్షరాలను చూపించేవారు. దాంతో నేను ఆశ్చర్యపోయేదాన్ని. అరే, గుర్తుపట్టడం చాలా కష్టం అన్నట్టుగా ఎంత నేచురల్గా ఉంది, ఆ ముదురు మాటలు లేకుంటే అస్సలు గుర్తుపట్టలేం అనేదాన్ని నేను, అంది నవీన. దాంతో డాక్టర్ ప్రేమలత ప్రతాప్ని నవీన్ని మార్చి మార్చి చూస్తూ అంది, సోషల్ మీడియా అదొక మాయాజాలం. తిమ్మిని బమ్మిని చేయటం, బమ్మిని తిమ్మిని చేయటం అనేవాళ్లే వెనకటి రోజుల్లో. అలా టెక్నాలజీతో ఏదైనా చేసి పడేస్తున్నారు కుర్రకారు టెక్నాలజీ పండితులు. ఏదో టైంపాస్గా ఒకసారి చూసి నవ్వుకుంటే ఏమీ కాదేమో కానీ, దానికి ఎడిక్ట్ అయి పదే పదే అవే చూసి ఆ మాయలోకంలో పడి ఆ వీడియోకి బానిసలైపోతే మాత్రం అబద్ధమే నిజమని నమ్మేటంతా, నిజాన్ని మోసమని భ్రమించేటంతా భ్రమలో పడిపోతాం. కూతురు పుట్టిందన్న ఆనందంలో మీ ఆయన కలలోకి ఏఐ బేబీలు వచ్చుంటారు. అప్పుడు పుట్టిన బేబీని నడుస్తున్నట్టు, డైపర్ వేసుకుని సూట్ కేసు లాక్కుంటూ ఏడుస్తూ అమ్మమ్మ గారింటికి వెళ్తున్నట్టు కలలో వచ్చుంటాయి. రియల్గా తన పాప అలా కనిపించకపోయేసరికి ఇదే కృత్రిమం, అదే వాస్తవం అన్నంత అయోమయంలో పడిపోయారు, అంది డాక్టర్. డాక్టర్ మాటలకు సిగ్గుపడిపోతూ మౌనంగా నిల్చుండిపోయాడు ప్రతాప్. వెళ్తూ వెళ్తూ చివరి మాటగా అంది ఆమె, ఈ కాలంలో పిల్లల పెంపకంలో ఉన్న లోపాలను, పిల్లలు గ్రాండ్ పేరెంట్స్కి దూరం అవుతున్న విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఐ బేబీ క్రియేటర్స్ మంచి ఆడియో సందేశాన్ని ఇస్తున్నారు. అది బాగానే ఉంది, కానీ మీ ఆయన లాంటి వాళ్ళు దానికి ఎడిక్ట్ అయిపోయి దాన్ని కలల్లో చూడటం, పలవరించటం, వీటి వల్ల వాళ్ళ మైండ్ దారి తప్పుతోంది. మిస్టర్ ప్రతాప్, మీ భార్య నవీన డెలివరీ చేసిన గైనకాలజిస్ట్గా చెప్తున్నాను. ఈ క్యూట్ బేబీ రియల్ బేబీ. రియల్గా పుట్టగానే బేబీస్ ఇలాగే ఉంటారు. నడక, మాటలు, ఎక్స్ప్రెషన్స్, ఫీలింగ్స్ అనేవి తర్వాత వయసు పెరుగుతున్న క్రమంలో వచ్చేవి. ఓకేనా? ఇవన్నీ అందరికీ తెలిసినవే, ఎక్స్పీరియన్స్ చేసినవే. ఈ ఏఐ ప్రభంజనంతో అవన్నీ గాలికి కొట్టుకొని పోతున్నాయి అని చిరునవ్వుతో అంటూ రూము నుంచి బయటకు నడిచింది డాక్టర్. మళ్ళీ ఉయ్యాల దగ్గరకు వెళ్ళి పాపను తనివి తీరా చూసుకుంటూ తలెత్తి భార్య వంక చూసి, సారీ నవీనా అన్నాడు ప్రతాప్. ఇదండి ఏ బేబీ అనే కథ. విన్నారు కదా? నేను ఈ మధ్యనే ఇన్స్టాలో ఈ బొమ్మలు చూడటం మొదలుపెట్టినప్పుడు ఈ చిన్ని కథ రాయాలన్న ఆలోచన వచ్చింది. ఇది సరదాగా రాసిన కథ మాత్రమేనండి. ఏఐని తక్కువ చేయటం ఎంత మాత్రం కాదు. టెక్నాలజీ గురించి, అందులో ఏఐ గురించి నాకు పెద్దగా అవగాహన కూడా లేదు గనక ఈ కథలో నేను టెక్నికల్ విషయాల ప్రస్తావన ఎక్కడా తేలేదు. ఈ విషయాన్ని కథావాణి శ్రోతలందరూ గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కథ ఇంతటితో సరి.
వచ్చే వారం మరో ఆలోచనాత్మకమైన కథతో మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. ధన్యవాదాలు.